నమస్కారము. ఈ వీడియోలో మనము రెవరెండ్ క్యానన్ ఆర్థర్ ఇన్మన్ సిపి గారు రెండవ పర్యాయము కలసపాడు మరియు నంద్యాలలో చేసిన సేవను గూర్చి తెలుసుకుందాము. ఈయన రెండవ పర్యాయము 1911 నుండి 1922 వరకు పనిచేసెను. రెవరెండ్ ఈవాగన్ గారు కూడా అసిస్టెంట్ మిషనరీగా 1902 నుండి 1912 వరకు పనిచేసెను. క్రీస్తు శకం 1900 సంవత్సరమున రెవరెండ్ క్యానన్ ఇన్మన్ గారిని కలసపాడు నుండి నంద్యాలకు ఎస్పీజీ మిషనరీగా మార్చిరి. రెవరెండ్ ఆల్ఫ్రెడ్ గ్రోవ్ గారిని కడప నుండి ఎస్పీజీ మిషనరీగా 1980 సంవత్సరమున కలసపాడుకు మార్చిరి. క్రీస్తు శకం 1885 1889 నాటికి బెజవాడ నుండి గుంతకల్ వరకు రైలు మార్గము ఏర్పడుట వలన నంద్యాలకు ప్రాధాన్యము ఏర్పడెను. 1884 సంవత్సరము నంద్యాల 3వ ఎస్పీజీ మిషనరీ జిల్లాగా ఏర్పడెను. నంద్యాల నానాటికి అన్ని విధముల అభివృద్ధి నొందుచున్నందున నంద్యాలలోనున్న పాతకొట్టపు చర్చి స్థానమున గొప్ప మందిరము చాలా అవసరమయ్యుండెను. రెవరెండ్ ఇన్మన్ గారు కలసపాడునందు మొట్టమొదట కట్టబడిన దైవమందిరమును గూర్చి ఇంగ్లండులోని తల్లి సంఘము చాలా సంతసించిరి. మదరాసు బిషపుగారైన రైట్ రెవరెండ్ హెన్రీ వైట్ గారు రెవరెండ్ ఇన్మాన్ గారిని నంద్యాలకు గొప్ప మందిరము కట్టడ నిమిత్తము పంపిరి. రెవరెండ్ ఇన్మన్ గారు 1900 నుండి 1902 వరకు అసిస్టెంట్ ప్రీస్ట్గా రెవరెండ్ ఏ. బ్రిటన్ గారి యొద్ద పనిచేయుచు క్రొత్త చర్చి నిర్మాణమును గూర్చి అధ్యయనము చేయుచు మహామందిర నిర్మాణము నిమిత్తము అన్ని విధముల ఆయత్తపడిరి. రెవరెండ్ ఏ. బ్రిటన్ గారిని నంద్యాల నుండి 5వ మిషనరీ జిల్లా అయిన గిద్దలూరుకు 1902 సంవత్సరమున ఎస్పీజీ మిషనరీగా మార్చిరి. రెవరెండ్ ఇన్మన్ గారు నంద్యాలకు ఫుల్ ప్రీస్ట్గా నిర్ణయింపబడిరి. నంద్యాల ది హోలీ క్రాస్ క్రైస్ట్ చర్చ్ నిర్మాణము. రెవరెండ్ ఇన్మన్ గారు నంద్యాల పట్టణము నుండి రైల్వే స్టేషన్ వెళ్ళు మార్గమునకు సమీపమున రోడ్ మార్గమునకు పడమటి వైపున చర్చి నిర్మింపదలచి 1903 జూన్ 20న మూలరాయిని ప్రతిష్ఠించిరి. ఈ విషయము ది హిస్టరీ ఆఫ్ హోలీ క్రాస్ క్రైస్ట్ చర్చ్ బుక్ పేజీ నంబర్ 7 నందు విపులముగా ఉన్నది. ఈ చర్చి నల్లరాయి పాలగచ్చుతో నిర్మించుట జరిగెను. ఈ నల్లరాతి చర్చి నిర్మాణము మిస్టర్ ఆంబ్రోస్ ఇంజనీరుగారి పర్యవేక్షణలో జరిగెను. ఇతడు తమిళియన్ మద్రాసి. ఈ మందిరపు ఖర్చునంతా నాడు ఇండియన్ సివిల్ సర్వీస్ నందు పనిచేయుచున్న శ్రీ జె. ఆంబ్రోస్ గారు భరించిరి. చర్చి ఖర్చునాడు 250 పౌండ్లు. మన ధరతో నాడు పోలిస్తే దాదాపు 70 లక్షల రూపాయలు కావచ్చును. ఈ చర్చి మందిరం పొడవు 100 అడుగులు, వెడల్పు 45 అడుగులు, టవర్ ఎత్తు 60 అడుగులు. గంటగోపురాన్ని గూర్చి ఆటవిలది పద్యము. గంటగోపురంబు గంభీరముగనుండు శిరము పైన నుండు శిలువ మెండు తలలు ఎత్తి చూడ తలనొప్పి పుట్టును కన్నులెత్తి జూడకండ్లు లాగు. ఈ పద్యమును వ్రాసినవారు మిస్టర్ డి.వి. దేవేందర్ గారు. ఈ మందిరము పూర్తిగా ది మోస్ట్ రెవరెండ్ ఆర్.ఎస్. కోప్స్టన్ డి.డి. కలకత్తా మెట్రోపల్ గారిచే 1905 ఫిబ్రవరి 8వ తేదీన హోలీ క్రాస్ క్రైస్ట్ చర్చ్ త్రిత్వనామమున ప్రతిష్ఠ చేయబడెను. సదరు చర్చికి రెవరెండ్ ఇన్మన్ గారు 1902 నుండి 1908 వరకు పాస్టర్గాను మరియు 1902 నుండి 1908 వరకు ఎస్పీజీ హైస్కూల్ నంద్యాల పాఠశాలకు ప్రిన్సిపాల్గాను పనిచేసిరి. క్రీస్తు శకం 1901 సంవత్సరమున బ్రిటిష్ చక్రవర్తి అయిన విక్టోరియా చక్రవర్తిని మరణించిరి. 1819 మే 24న వీరు జన్మించిరి. 1840 సంవత్సరమున ఆల్బర్ట్ గారితో వివాహము జరిగెను. 63 సంవత్సరముల 1 నెల ప్రపంచమున రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమును పరిపాలించెను. ఎస్పీజీ సంఘములేగాక రాజులు ఆయా దేశ అధ్యక్షులు గొప్పగా నివాళులర్పించిరి. కలసపాడునందు రెవరెండ్ క్యానన్ ఆర్థర్ ఇన్మన్ సిపి గారు చేసిన సేవ. క్రీస్తు శకము 1911 సంవత్సరమున రెవరెండ్ క్యానన్ ఇన్మన్ గారిని రెండవ పర్యాయము కలసపాడునకు నంద్యాల నుండి ఎస్పీజీ మిషనరీగా వచ్చిరి. నాడు కలసపాడు క్రైస్తవుల సంతోషము ఇంత అంతా కాదు. క్రీస్తు శకం 1911 సంవత్సరమున వీరు చేసిన ఘనమైన సేవకుగాను వీరికి క్యానన్ కొలబద్ద అను బిరుదమును రైట్ రెవరెండ్ హెన్రీ వైట్ డి.డి. గారు ఇచ్చి సత్కరించిరి. నంద్యాలయందు క్యానన్ బిరుదు నొందినవారు వరుసగా 1 రెవరెండ్ క్యానన్ ఎక్స్. ఇన్మన్ సిపి గారు 1911లో క్యానన్ అయ్యారు. 2 రెవరెండ్ క్యానన్ బన్నెన్ జోసెఫ్ గారు
తండ్రి గిడియన్ బన్నెన్ 1940 సంవత్సరములో. 3. రెవరెండ్ క్యానన్ ఎంఎం లాజరస్ గారు. వీరు బన్నెన్ జోసెఫ్ గారి మేనమామ 1935 సంవత్సరములో. 4. రెవరెండ్ క్యానన్ గాలిపోతు దానియేలు గారు 1940 సంవత్సరములో. 5. రెవరెండ్ క్యానన్ హెచ్ఎస్ గుప్తా గారు 1940 సంవత్సరములో. క్రీస్తు శకం 1911 సంవత్సరమున గిద్దలూరు నుండి రెవరెండ్ ఈ వాగన్ గారు కలసపాడుకు సహాయ మిషనరీగా వచ్చిరి. క్రీస్తు శకం 1911 సంవత్సరమున రెవరెండ్ జాన్ అప్పావు గారు తన వృద్ధాప్యము వలన పాస్టర్గా రిటైర్డయి కలసపాడు నందే నివసించుచు శేషజీవితమును గడుపుచుండిరి. వీరు అవివాహితులు. క్రీస్తు శకము 1911 సంవత్సరమున పోరుమామిళ్ల మాలలు క్రీస్తునంగీకరించి ఎస్పీజీ సంఘమునందు చేర్చబడిరి. క్రీస్తు శకము 1911 సంవత్సరమున గిద్దలూరునందు రెవరెండ్ ఎ బ్రిటన్ గారిచే గురువు ఇల్లు కట్టబడెను. క్రీస్తు శకము 1910 నుండి 1918 వరకు రెవరెండ్ ఇన్మన్ గారు తెలుగు మిషన్ కేంద్ర సభకు అధ్యక్షులుగా పనిచేసిరి. మరియు రెవరెండ్ ఇన్మన్ గారు మదరాసు బిషపునకు పరీక్షించు చాప్లెయిన్ ఎగ్జామినింగ్ చాప్లెయిన్గా నియమింపబడిరి. 1913లో హానరరీ చాప్లెయిన్గా పనిచేసిరి. క్రీస్తు శకం 1911 సంవత్సరమున చైనా దేశమందు క్వింగ్ వంశ చక్రవర్తుల పాలన అంతమై చైనా విప్లవ నాయకుడు సన్ యాట్ సేన్ నాయకత్వంలో రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడెను. 1912 సంవత్సరమున కలసపాడు మిషనరీ జిల్లాలోని మార్కాపురం బద్వేలు పాస్ట్రేటులో ఉన్న 54 గ్రామములలోని 18 గ్రామములు విడదీసి పలుగురాళ్లపల్లియను క్రొత్త పాస్ట్రేట్ను ఏర్పాటు చేసిరి. ఈ సంవత్సరమే ఎగువ రామాపురం, దిగువపల్లి మరియు రాజుపాలెం క్రీస్తునంగీకరించిరి. ఎస్పీజీ సంఘమందు చేర్చబడిరి. క్రీస్తు శకము 1912 సంవత్సరమున రెవరెండ్ రిచర్డ్ డెండిన్ షప్పర్డ్ గారు ముత్యాలపాడునందు మరణించిరి. వీరు 1877 సంవత్సరమున ఎస్పీజీ ఇంగ్లాండు తల్లి సంఘము నుండి రెవరెండ్ ఇన్మన్ గారితో కలిసి ముత్యాలపాడుకు ఎస్పీజీ మిషనరీగా రెవరెండ్ జాన్ క్లే గారి యొద్ద జేరిరి. 1879 సంవత్సరమున వీరు డీకనుగా, 1880 సంవత్సరములో ప్రీస్టుగా అభిషేకింపబడిరి. రెవరెండ్ ఏ బ్రిటన్ గారు 1880 నుండి 1883 వరకు వీరియొద్ద తెలుగు నేర్చుకుని 1884 సంవత్సరమున నంద్యాలకు ఎస్పీజీ మిషనరీగా వెళ్లిరి. రెవరెండ్ ఆర్డి షప్పర్డ్ గారు అపోక్రిఫాయను గ్రంథమును ఇంగ్లీష్ నుండి తెలుగులోకి 1906 సంవత్సరమున అనువదించిరి. 1964 సంవత్సరమున రెవరెండ్ ఈతకోటి ప్రకాశం గారు, రెవరెండ్ బిఈ దేవరాజ్ గారు, ది మోస్ట్ రైట్ రెవరెండ్ బిఆర్ దేవప్రేమ్ గారి మామ ఇందలి భాషాలోపములు సవరించిరి. సిఎల్ఎస్ వారిచే రీప్రింట్ చేయబడెను. రెవరెండ్ ఆర్ డి షప్పర్డ్ గారు ముత్యాలపాడునందు ది చర్చ్ ఆఫ్ నేటివిటీ తూర్పు వైపున పాతిపెట్టబడిరి. వీరి సమాధి నేటికిని మనం చూడగలం. ఆ వెంటనే రెవరెండ్ ఇవాగన్ గారిని ఎస్ మెంజార్జీ మిషనరీగా ముత్యాలపాడుకు కలసపాడు నుండి మార్చిరి. వీరు ముత్యాలపాడునందు 7 సంవత్సరములు పనిచేసి మొదటి తల్లి సంఘమైన కడపకు 1917 సంవత్సరమున మార్చబడిరి. 1912 ఏప్రిల్ 15వ తేదీన 47,000 టన్నులు గల్గిన టైటానిక్ మహాఓడ ఇంగ్లాండులోని సౌతాంప్టన్ నుండి అమెరికాలోని న్యూయార్కు బయలుదేరి ఒక మంచుకొండను ఢీకొట్టి 1,500 మంది మరణించిరి. కేవలం 724 మంది మాత్రమే బ్రతికి బట్టగట్టిరి. వీరి ఆత్మల నిమిత్తం కలసపాడు చర్చియందు రెవరెండ్ ఇన్మన్ గారు ప్రార్థనలు జరిపించిరి. 1913 సంవత్సరమున రెవరెండ్ హెచ్ ఆండ్రూస్ గారిని కలసపాడు నుండి బద్వేలుకు మార్చిరి. బద్వేలు నుండి రెవరెండ్ ఏలియాస్ సైమన్ గారిని జమ్మలమడుగునకు మార్చిరి. కలసపాడు మిషనరీ జిల్లాలో రెవరెండ్ క్యానన్ ఇన్మన్ గారికి సహాయక పాస్టర్గా రెవరెండ్ అబ్రాహము గారు మరియు రెవరెండ్ యేసుదాసు గారు పనిచేయుచుండిరి. 1914 సంవత్సరమున గిద్దలూరు సెయింట్ రఫాయేలు ఆసుపత్రి కలసపాడుకు విస్తరించెను. మిస్టర్ పాకెన్ గారిని అసిస్టెంట్ వైద్యునిగా కలసపాడు నందుంచిరి. రెవరెండ్ జాన్ అప్పావు గారు 1914 సంవత్సరము డిసెంబర్ 13వ తేదీన కలసపాడునందు మరణించిరి. వీరు 1860 సంవత్సరములో దేశికాచారితో కలిసి తమిళనాడు నుండి రెవరెండ్ హిగ్గిన్స్ కాలములో క్యాటగిస్టుగా 20 సంవత్సరములు పనిచేసి 1889న డీకనుగా, 1890 సంవత్సరమున
ప్రీస్ట్గా అభిషేకింపబడిరి. 1860 నుండి 1914 వరకు కలసపాడు నందు పాస్టర్గా దివ్యమైన సేవను జరిగించిరి. వీరిని బాసిల్వుడ్ గారి సమాధి ప్రక్కన కలసపాడు చర్చికి పడమట పాతిపెట్టబడిరి. రెవరెండ్ క్యానన్ ఇన్మన్ గారు భూస్థాపన గావించిరి. వీరి సమాధిని నేటికిని మనము కలసపాడునందు చూడగలము. 1914 సంవత్సరములో పలుగురాళ్ల పల్లిలో పరమార్థ జ్ఞానియగు యోహాను నామమున రైట్ రెవరెండ్ హెన్రీ వైట్హెడ్ గారు ప్రతిష్ఠించిరి. ఈ చర్చి నిర్మాణకారకుడు రెవరెండ్ క్యానన్ ఇన్మన్ గారగుట విశేషము. 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధము జరిగెను. జర్మన్ యంత్రాలు, యుద్ధనౌకలు జర్మన్ చక్రవర్తి కైసర్ ఆస్ట్రియాతో కలసి ఫ్రెంచివారిపై యుద్ధము చేసిరి. బెల్జియం ధ్వంసమాయెను. ఫ్రెంచి, ఇంగ్లాండు, రష్యావారు జర్మనీతో 4.5 సంవత్సరములు యుద్ధము చేసిరి. ఈ యుద్ధములో ఇంగ్లాండువారు ఓడిపోతే క్రైస్తవుల గతి ఏమిటని నాడు చర్చించిరట. కాని జర్మనీ ఓడెను, ఇంగ్లాండు జయించెను. కారణం క్రైస్తవుల ప్రార్థనలే. రెవరెండ్ ఇన్మన్ గారు మొదటి ప్రపంచ యుద్ధం ముగియు వరకు కలసపాడు చర్చియందు ప్రార్థనలు జరిపించిరి. 1914 సంవత్సరమున మెదక్ చర్చిని రెవరెండ్ చార్లెస్ వాకర్ పూర్తిగావించిరి. ఈనాడు ఈ చర్చి దక్షిణ భారతదేశములోకెల్ల చాలా పెద్దది. 1915 సంవత్సరము కలసపాడు డిస్పెన్సరీయందు మిస్టర్ టిఏ సొలమోను గారు సహాయ వైద్యునిగా పనిచేయుచుండిరి. మరియు 1915 సంవత్సరమున అంగసామేల్ గారు మార్కాపురం కలసపాడు డీనరీలో పాస్టర్గా పనిచేయుచుండిరి. రెవరెండ్ ఐజాక్ పలుగురాళ్లపల్లియందు పాస్టర్గా పనిచేయుచుండిరి. 1917 సంవత్సరములో రష్యా విప్లవం జరిగి జార్ చక్రవర్తులు తొలగింపబడి లెనిన్ నాయకత్వమున కమ్యూనిస్టు రాజ్యము ఏర్పడగా దీని ప్రభావము క్రైస్తవులపై ప్రస్ఫుటంగా పడెను. 1919 సంవత్సరమున రోమా చక్రవర్తి జూలియస్ క్యాలెండరు ప్రపంచమంతా రద్దయి దీని స్థానమున గ్రెగోరియన్ క్యాలెండరు విశ్వవ్యాప్తమాయెను. భారతదేశమును గ్రెగోరియన్ క్యాలెండరు అనుకరించెను. ప్రస్తుతము మనం వాడుకొనుచున్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండరు 1919 సంవత్సరమున మన భారతదేశమున జలియన్ వాలాబాగ్ ఉదంతము పంజాబ్లో జరిగెను. వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా మీటింగ్ జరుపుచుండగా జనరల్ డయ్యర్ కాల్పులు జరిపించగా దాదాపు 1000 మంది సిక్కులు మరణించిరి. దీని ప్రభావము బ్రిటిష్ పాలకులపై జూపెను. 1920 సంవత్సరమున మిస్ ల్యాంబ్ గారు ఎస్పీజీ మిషమ్గా నంద్యాల ఆమీదట కలసపాడుకు వచ్చి స్త్రీల మధ్య గొప్ప సేవను జరిగించిరి. 1920 సంవత్సరమున గుంటూరు నందు ఏసీ కాలేజీని ప్రారంభించిరి. నంద్యాల నుండి బ్రిలియంట్ విద్యార్థులను ఏసీ కాలేజీకి పంపబడిరి. వీరిలో ఆళ్లగడ్డ డేవిడ్, పప్పతి జాన్ గార్లు ముఖ్యులు. ఆళ్లగడ్డ డేవిడ్ గారు BA, MA యందు ఆంధ్ర యూనివర్సిటీ యందు 2 గోల్డ్ మెడల్స్ పొందిరి. 1977లో P. జాన్ గారు నంద్యాలలో CSI మొదటి బిషప్ అయిరి. క్రీస్తు శకం 1922 సంవత్సరమున SPG తెలుగు మిషన్ ప్రాంతమంతా డోర్నకల్ బిషప్ గారైన రైట్ రెవరెండ్ VS అజరయ్య గారి అజమాయిషి క్రిందికి తేబడెను. వీరికంటే సీనియారిటీ గల్గిన రెవరెండ్ ఇన్మన్ గారు గాని, రెవరెండ్ బ్రిటన్ గారు గాని, రెవరెండ్ బర్దార్ గాని, రెవరెండ్ AB ఎలియట్ గాని నంద్యాల ప్రాంతమందు 30 నుండి 40 సంవత్సరముల పాటు SPG మిషనరీలుగా పనిచేయుచున్నను వీరందరినీ తొలగద్రోసి కేవలం 1909లో డీకన్, 1912 సంవత్సరములో పాస్టర్గా అభిషేకింపబడిన రైట్ రెవరెండ్ VS అజరయ్య గారిని అప్పటి మెట్రోపాలిటన్ ది మోస్ట్ రైట్ రెవరెండ్ RS కోప్ల్స్టన్ DD గారు కలకత్తా సెయింట్ పాల్స్ కేథడ్రల్ నందు 1912 డిసెంబర్ 29వ తేదీన బిషప్గా అభిషేకించుట నాడు పెద్ద చర్చనీయాంశమైనది. 1922 నుండి 1945 వరకు నంద్యాల SPG తెలుగు ప్రాంతమంతా మదరాసు డయాసిస్ అజమాయిషి నుండి రైట్ రెవరెండ్ VS అజరయ్య పాలన క్రిందికి తేబడెను. 1920 సంవత్సరమున రెవరెండ్ బ్రిటన్ గారు పదవీ విరమణ చేసి ఇంగ్లండుకు గిద్దలూరు నందు పనిచేయుచుండెను వెళ్లిపోయిరి. 1922 సంవత్సరమున రెవరెండ్ క్యానన్ ఇన్మన్ గారు కలసపాడు నందు రిటైర్డై ఇంగ్లాండు వెళ్లిపోయిరి. వీరే కలసపాడు నందు చివరి SPG మిషనరీ. వీరి తరువాత కలసపాడుకు SPG మిషనరీలు మరెవ్వరూ రారైరి. రెవరెండ్ ఇన్మన్ గారు 1877 సంవత్సరమున SPG
మిషనరీగా మొదట ముత్యాలపాడుకు వచ్చి రెవరెండ్ జాన్ క్లే గారి యొద్ద 3 సంవత్సరములు చక్కటి తర్ఫీదు పొందిరి. 1880 సంవత్సరమున మూడో ఎస్పీజీ మిషనరీగా కలసపాడుకు వచ్చి 1887 సంవత్సరమున కలసపాడునందు ఇటుకలతో గొప్ప చర్చిని నిర్మించిరి. 1905 సంవత్సరమున నంద్యాలయందు నల్లరాళ్లతో గొప్ప చర్చిని నిర్మించిరి. ఈ 2 చర్చిలు ఎస్పీజీ తెలుగు ప్రాంతమందు గొప్ప కట్టడములుగా వాసికెక్కెను. 100 సంవత్సరములు దాటినను వీటివాసి తగ్గలేదు. వీటి ఖ్యాతి భారతదేశమందేగాక ఖండాంతరము వరకును వ్యాపించెను. ఈ 2 చర్చిలు నిలిచి ఉన్నంతవరకు రెవరెండ్ క్యానన్ ఇన్మన్ సిపి గారి పేరు ఈ ప్రాంతమందు మారుమ్రోగుచునేయుండును. రెవరెండ్ ఇన్మన్ గారు ఎస్పీజీ మిషనరీ ధన్యజీవి మరియు ఆదర్శప్రాయుడు. Note: Reverend Mr. and Mrs. Inman came to Nandyal in 1928 and fixed the foundation stone in the eastern wall of the Holy Cross Christ Church, Nandyal. కలసపాడు పుణ్యక్షేత్రం కరుణ కురిసే దివ్యధామం సెయింట్ పీటరు సెయింట్ పాచజీ మన అందరి నమ్మకం